రోడ్డు మార్జిన్లలో చెప్పులు కుట్టడం, చెరుకు రసం, కొబ్బరి బొండాలు అమ్మకం, చిరు వృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే నిరుపేదలకు వేసవి మండుటెండల నుండి కొంత రక్షణ కల్పించాలనే సంకల్పంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి ఆధ్వర్యంలో స్థానిక నిడమర్రు రోడ్లోని అరవింద స్కూల్ గ్రౌండ్లో జంబో గొడుగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ వైస్ చైర్మన్ రామచంద్రరాజు గొడుగుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవ అతిథులుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి చైర్పర్సన్ ఎం భానుమతి, డిఎస్పీ మహబూబ్ బాషా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ట్రెజరర్ రవి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ చైర్మన్ ఇసునూరు అనిల్ చక్రవర్తి, వైస్ చైర్మన్ గాజుల శ్రీనివాసరావు, ట్రెజరర్ అందే మురళి, సభ్యులు అందే రేవంత్ కుమార్, శ్రీభాష్యం రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంగళగిరిలో ఉగాది పర్వదినం ఒక రోజు ముందుగా వచ్చింది. ఎట్లా అంటే ఈ ఎండలో నడి రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటూ నిలువ నీడ లేకుండా ఉన్న చిరు వ్యాపారస్తులు, చర్మ కార్మికులు, రోడ్డు మీద బండ్లు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంగళగిరి రెడ్ క్రాస్ సొసైటీ తరపున 25 అంబ్రెల్లాస్, అంటే వాళ్ళ వ్యాపారానికి చేసుకుంటానికి వీలుగా ఉండే విధంగా ఒక 25 అంబ్రెల్లాస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ చక్రవర్తి గారిని, అలాగే మంగళగిరి రెడ్ క్రాస్ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టి మంగళగిరి వాసులకి సేవ చేయాలని కోరుకుంటున్నాను. రోడ్డు పక్కన చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఈ క్లైమేట్తో పని లేకుండా వాళ్ళు నిరంతరం వాళ్ళ కుటుంబ పోషణార్థం నిరంతరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రానున్న వేసవిలో ఎండలు మరింత తీవ్రతరంగానున్నాయి. సో వాళ్ళకి కొంతవరకు ఈ ఎండ నుంచి రక్షణ కల్పించాలి, వాళ్ళకి పని చేసుకునేటువంటి వాతావరణం కొంచెం మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి ఈరోజు ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ లబ్ధిదారులందరికీ కూడా ఈ జంబో అంబ్రెలాస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి విచ్చేసినటువంటి గుంటూరు డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్ రామచంద్రరాజు గారు, అలానే తెనాలి సబ్ బ్రాంచ్ చైర్మన్ భానుమతి గారు, అలానే డిఎస్పి మహబూబ్ బాషా గారు, రవి శ్రీనివాస్ గారు, అలానే మా రెడ్ క్రాస్ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ సమయం కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. మన మంగళగిరి సబ్ బ్రాంచ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మన చైర్మన్ అనిల్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము గొడుగుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ కూడా మేము 25 మందికి ఈ గొడుగుల పంపిణీ కార్యక్రమం చేశాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ వీధిలో చిన్న చిన్న వ్యాపారస్తులకు ఎండ నుంచి కాపాడటం కోసం వాళ్ళకి ఈ సంవత్సరం కూడా మేము ఒక 25 గొడుగులను పంపిణీ చేశాము. ప్రతి సంవత్సరం ఇలాగే మా చేతనైనంత వరకు మేము సహాయం చేస్తామని చెబుతూ సెలవు తీసుకుంటాం. సహకరించట్లేదు, మామూలుగా మనం డిస్ట్రిబ్యూట్ చేయబోయేటువంటి 25 అంబ్రెలాస్ చేసి వాటిని అలా ఫోల్డ్ చేసి అదే విధంగా ఇచ్చేద్దాము. గుంటూరు డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వైస్ చైర్మన్ రామచంద్రరాజు గారు, తెనాలి శాఖ చైర్మన్ భానుమతి గారు, మెంబర్స్ డిఎస్పి సుబాని గారు, అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకి కొంతవరకు ఎండ నుంచి రక్షణ ఇవ్వడము, వాళ్ళ పని చేసుకునేటువంటి వాతావరణం కొద్దిగా మెరుగుపరచగలము అనే ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇట్లాంటి ఈ జంబో అంబ్రెలాస్ వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేయాలని ఈ ప్రాజెక్ట్ చేపట్టిందండి. మన బెనిఫిషియరీస్ అందరినీ కూడా మా కంపెనీ వాళ్ళు వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ వాళ్ళు సర్వే చేసి ఎవరైతే రియల్లీ నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. చేస్తున్నాను. ఫస్ట్లీ మన భానుమతి గారు 2 minutes మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ముందు అనిల్ చక్రవర్తి గారికి చేస్తున్నాను. మరి మేము చేసే ఈ సహాయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మేము ఇస్తున్నాము కానీ ఒక్కొక్కళ్ళు దాన్ని ఉపయోగించుకోకుండా వేరే వేరే చోట్ల కనపడతా ఉన్నాయి. అట్లా కాకుండా మీరే ఉపయోగించుకొని మీరే లబ్ధి పొందాలని, మరి ఈ రెడ్ క్రాస్ యొక్క సేవలను మీరు ఉపయోగించుకోవాలని మిమ్మల్ని మనపూర్వకంగా కోరుకుంటూ మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మహబూబ్ బాషా గారిని 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు. అనుకోకుండా ఈ ప్రోగ్రాం తెలిసి
నేను కూడా దీంట్లో భాగస్వామి అయినందుకు సంతోషిస్తున్నా. రెడ్ క్రాస్ సంబంధించి మా కర్నూలు జిల్లాలో కూడా మేము చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. ఈరోజు ఈ వాతావరణంలో ఇక్కడ మంగళగిరిలో ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. దీనికి ఈ రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చక్కగా ఈ టైంలో అవసరమయ్యేలాగా ఇచ్చిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి, ఈ మన వైస్ చైర్మన్ రాజు గారికి, మిగతా సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. రవి శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తాను. దగ్గర నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి అనిల్ చక్రవర్తి గారు మరియు వారి టీం మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారో వారందరినీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మాకు ఇంకా ముందు మంచి మంచి కార్యక్రమాలు వచ్చే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఎండలో ఎండుతూ వాళ్ళ జీవనోపాధి కోసం కష్టపడి గుంటూరు ఎండలంటే అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఎండలో ఉన్న నిర్భాగ్యుల కోసం అని ఒక మంచి ఆలోచన చేసి, వాళ్ళు పని చేసుకునే చోట ఈ గొడుగులు ఉంటే, నీళ్ళలో ఉంటే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుందని ఒక ఆలోచన చేసి ఇటువంటి ఇవాళ 25 అంబ్రెల్లాస్ ఇస్తున్నారు. ఈ ఆలోచన చేసిన మంగళగిరి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అనిల్ గారికి, అలాగే సభ్యులు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మంగళగిరి బ్రాంచ్ పెట్టిన రోజు నుంచి కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎండాకాలం కాబట్టి ముందు ఇది వెంటనే చేద్దామని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే వేదికపై ఉన్న మా మంగళగిరి రెడ్ క్రాస్ సభ్యులు, ముఖ్యంగా మా భానుమతి గారు, ఆమె తెనాల్లో ఉండి ఈ గొడుగులు కార్యక్రమం జరుగుతుందని తెలియగానే మా ఊర్లో ఇదివరకు ఎవరో అడిగారండి, 2 అడిగారు, వాళ్ళకి మీరు ఏమైనా ఇస్తారా అని అడగటం, తప్పకుండా ఇద్దామని అలీల్ గారు చెప్పటం, సహాయం చేయాలనే ఆలోచన తెనాల నుంచి ఆమె ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఆ 2కి గొడుగులు ఇప్పించాలని. అది కావాల్సింది. ఇంత వయసులో పెద్ద ఆమె, మా అందరికంటే పెద్దవారు అయినా సరే పాపం ఎండలో ఏంటంటే సేవ చేయాలనే దృక్పథం ఉన్నప్పుడు అందరూ కూడా అలాగే ముందుకు వస్తుంటారు. ఆయన బ్యాంక్ ఉద్యోగం చేశారు, కానీ ఆయన సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి యునెస్కోలో ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేపట్టి, భానుమతి గారు కూడా ఈ గుంటూరు డిస్ట్రిక్ట్ దాంట్లో యునెస్కోలో చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటుంటారు. వారికి కూడా స్వాగతం. వాకర్స్ క్లబ్ స్వాగతం అండి అధికారి గారు. అన్నది కూడా ఒక రకమైన వ్యసనం. ఎంత వ్యసనం అంటే ఈయన ఎగ్జాంపుల్ డిఎస్పీ గారు, ఆయన వేరే గవర్నర్ బంగ్లాలో సెక్యూరిటీ అయిన విజయవాడలో ఉంచుకునే ఇది ఉండటం వల్ల ఒక సేవా కార్యక్రమం అనగానే ఆయన చూడండి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అది ఆ సేవలో ఉన్న గట్టిదనం ఏంటంటే ఆ చెయ్యాలని మనసు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంకెక్కడ జరుగుతున్నా సరే అది ఎలా పీకుతూ ఉంటుంది. చాలా సంతోషం సార్ మీరు ఇవాళ వచ్చి మాతో పార్టిసిపేట్ చేయడం. మేమందరం కూడా వి ఆల్ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లబ్ధిదారులు వీటిని అందుకుంటున్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళ సిగ్నేచర్ ఒకటి చేసి సంతకం పెట్టి ఆ స్టాండ్ కూడా కలెక్ట్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ దానబోయిన శ్రీనివాసరావు. నెక్స్ట్ జలగం అనురాధ. తీసుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉంచండి. షేక్ ఇర్షాద్ వచ్చారా? నెక్స్ట్ చెన్నబోయిన నాగ తిరుపతిరావు. నెక్స్ట్ గొల్లమండల మరియమ్మ.
నెక్స్ట్ మేడా పద్మ. కొదమల ఝాన్సీ. నెక్స్ట్ శీలం పద్మావతి. బుల్లా దయామణి. నెక్స్ట్ పాపోలు సురేంద్రబాబు. కాకర్ల సైదమ్మ వచ్చారా? కూడా అందరినీ అక్కడ ఉపయోగపడి అందరినీ సత్కారం చేశారు. తెనాలి బ్రాండ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మురళి గారు నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేయాలండి. గెస్ట్లు, ఇండియన్ మిత్తో సొసైటీ చైర్మన్స్, వైస్ చైర్మన్స్, మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అతని లబ్ధిదారులు ఎవరైతే ఇక్కడికి వచ్చి అందరూ లబ్ధి పొందారో పల్లె